యా, చివరిగా మనం ప్రీపోల్ అనాలిసిస్ చేసినాం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఇక్కడ తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తున్న దానిలో చాలా డీటెయిల్డ్గా మీరు చేసిన వీడియోతోటి ఇక కొంత సంచలనాలు కూడా చెల్లరైన వాస్తవంగా. సో సరే, ప్రీపోల్ అనాలిసిస్ అయిపోయింది, మనం చేసినాం. మీరు ఈ ఎన్నికల తర్వాత 13వ తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్ అనాలిసిస్లో భాగంగా మీరు చెప్పినటువంటి విషయాలే వాళ్ళే బయటపడే అవకాశం ఉందా? ఇంకా ఎలా ఉంది పరిస్థితులు, ఎలా కనబడతాయి పోస్ట్ పోల్ అనాలిసిస్లో భాగంగా? విఠల్ గారిగా, అంటే ఒక జర్నలిస్ట్ విఠల్గా మీ విశ్లేషణ ఏంటి అసలు? అంటే ముందుగా మీకు ఒక స్పష్టమైనది ఇవ్వాలి. సెఫాలజీ అనేది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్. భారతదేశంలో ఏ యూనివర్సిటీలో కూడా సెఫాలజీ కోర్స్ లేదు. అది ఎకనామిక్స్ లో అప్లైడ్ సబ్జెక్ట్ గా ప్రణయ్ రాయ్ అనేట ఆయన ఈ దేశంలో మొట్టమొదటి సెఫాలజీ తీసుకొచ్చిండు. తర్వాత సిఎస్డిఎస్ సంస్థ కానీ యోగేంద్ర యాదవ్ గారు కానీ తీసుకొచ్చారు. ఈ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అనేది డేటాని బట్టి, రీసెర్చ్ మెథడాలజీని బట్టి ఒక పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇన్ని లక్షల మంది ఓటర్లు ఉంటే ఈ శాంపుల్ సైజ్ అనేది కనీసం 2 to 5% తీసుకోవాలి. ఇప్పుడు జరుపుతున్న సంస్థలు ఏవి కూడా దాదాపు 10 లక్షలు అంటే 2% అంటే ఎంత తీసుకోవాలి చూడండి, అంటే దాదాపు 20,000 శాంపిల్స్ తీసుకోవాలి. ఎవరు కూడా అంత శాంపిల్ తీసుకోవట్లేదు. అందులో సోషియో పొలిటికల్ డెమోగ్రఫిక్ డేటా అనేది అర్బన్ లో డిఫరెంట్ ఉంటుంది, రూరల్ లో డిఫరెంట్ ఉంటుంది, కాస్ట్ ని బట్టి డిఫరెంట్ ఉంటుంది, జెండర్ బట్టి డిఫరెంట్ ఉంటుంది, ప్రతి బూత్ టు బూత్ మారుతుంటుంది. జనరల్గా ట్రెండ్స్ చెప్పొచ్చు. నేను సెఫాలజిస్ట్ కాదు, నేను ఎలక్షన్ ఎక్స్పర్ట్ కాదు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక తెలంగాణ కోరుకున్న వాళ్ళుగా తెలంగాణ ఉద్యమకారులు గెలవాలి, ముఖ్యంగా బీసీలు గెలవాలనే కోణంలో ఆ రోజు మీకు ఇంటర్వ్యూ ఇచ్చడం జరిగింది. మనం ఆ ఇంటర్వ్యూకి తగ్గట్టు ఈరోజు బండి సంజయ్ గారు గెలవబోతున్నారు, అది 100% రాసి పెట్టుకోండి. అంటే కరీంనగర్ సీటు బీజేపీదే. ఈటెల రాజేందర్ గారు గెలవబోతున్నారు, మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. మనం ఆ ఇద్దరు గెలవాలనే కోరుకున్నాం, ఎందుకంటే ఇద్దరు తెలంగాణకు అవసరము. వాళ్ళు సామాజిక తెలంగాణకి పనికొస్తారు, భౌగోళిక తెలంగాణకి కేసీఆర్ పనికొచ్చిండు. ఇప్పుడు సామాజిక తెలంగాణకి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కావాలి. రెడ్లు తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నారు, వెలమలు తిరిగి కక్కుకోవడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళంతా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. వెలమ దొరలు, రెడ్డి దొరలు, కమ్మ దొరలు తెలంగాణకి చాలా బాకీ పడ్డారు. ఇప్పుడు రాజకీయాల్లో కానీ అన్ని రంగాల్లో రావాల్సింది బీసీలు, ఎస్సీ ఎస్టీలు. కాబట్టి మనం ఆ రోజు సామాజిక తెలంగాణ స్టాండ్గా అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు, తెలంగాణ వాదులు గెలవాలని కోరుకున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మనం మద్దతు గెలవాలని కోరుకున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తున్నారు, 100% రాసి పెట్టుకోండి. అదేవిధంగా మన ఇంకా తీసుకుంటే ఆదిలాబాద్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేసింది. ఒక ట్రైబల్ యాక్టివిస్టు, టీచరు, అందరూ ఆమెను మేడం మేడం అంటారు, మంచి క్యాండిడేట్కి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా హిందుత్వం నెరేటివ్ ప్లస్ అక్కడ మత ఘర్షణలు, అక్కడ అంతర్గత తీవ్రవాదాలకు సంబంధించినవి కానీ, దాంతో అక్కడ ఉన్న ప్రజలు హిందుత్వం వైపు మొగ్గు చూపారు. ఆదిలాబాద్ లో కూడా నలుగురు ఎమ్మెల్యేలు గారు. అన్నిటికన్నా ముందు అక్కడ కల్చరల్ గా హిందుత్వం, ట్రైబల్స్ లో హిందుత్వం రామ్ రామ్ అని ఉంటుంది. అక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశం నెక్ టు నెక్ కనబడుతుంది. అదేవిధంగా వరంగల్ లాంటి చోట, కమ్యూనిస్టుల కిల్లా లాంటి వరంగల్ లాంటి పోరాటాల జిల్లాలో కూడా ఇలా బీజేపీ లీడ్ వస్తుందంటే మీరు ఆలోచించండి. ఖమ్మంలో బీజేపీ 2nd ప్లేస్కి వస్తుంది. అసలు ఖమ్మంలో మా జిల్లాలో బీజేపీ జెండా పట్టుకునే వాళ్ళే ఉన్నారు. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లలో తిప్పి కొడితే 10,000 ఓట్లు కూడా రాలేదు. ఎంపీ ఎలక్షన్లలో 20,000 ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్కి 1,300 ఓట్లు వచ్చినాయి. అలాంటి చోట్ల తాండ్ర వినోద్ ఎవరికి తెలియకుండా, ఆయన ఎవరికి తెలియదు, ఆయన ఏం నాయకుడు కాదు, కొత్త వ్యక్తి, కొత్త పార్టీ. అక్కడ కూడా ట్రైబల్ ఏరియాలో కూడా ఈసారి ఓటు పువ్వుకే అంటున్నారు. మోడీ ఎవరో తెలియదు, బీజేపీ ఎవరో తెలియదు. మోడీ తెలుసు, బీజేపీ తెలియదు, పువ్వు గుర్తుకే మా ఓటు అంటున్నారు. కొంతమంది ఎలక్షన్లకు వెళ్ళి మోడీ గుర్తు ఎక్కడ అని అడుగుతున్నారు. అండ్ ట్రైబల్ ఏరియాస్లో, గిరిజన ఏరియాలో మోడీ కోటేయాలంటే ఎక్కడ గుర్తుగుర్తాలి, మోడీ కనబడట్లేదు అని అడుగుతున్నారు. దీన్ని బట్టి బీజేపీ అనేది ఎవరు ఊహించని విధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోలిస్తే చాలా గణనీయమైన ఓట్ల శాతం పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 37% ఓటు బ్యాంకు నుంచి దాదాపు బీజేపీ 20% ఓటు బ్యాంక్ గుంజుకుంది. కాబట్టి గతంలో వాళ్ళకున్న 19% ఈ 20 కలిస్తే కాంగ్రెస్కి ఎంత తగ్గింది, ఎంతో కొంత తగ్గింది కాంగ్రెస్కి. బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును కోల్పోయి బీజేపీ వైపు షిఫ్ట్ అయింది. ఈ స్వింగ్ షిఫ్ట్ ట్రెండ్ అనేది దాదాపు 6 నుంచి 12 సీట్ల స్కేల్లో కనబడుతుంది. 6 సీట్లు 100% బీజేపీ గెలుస్తుంది, అది ఎవరు కాదన్నా అవునన్నా. అందుకనే ఈ ఒకే లెక్క 14 పక్కా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఎలక్షన్స్ కి ముందు 14 సీట్లు గెలుస్తాయి, రేవంత్ రెడ్డి పనితీరుకు రెఫరెండం 14 గెలవకపోతే నా ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం అన్నట్టే కదా. మరి అలా 14 నుంచి 9కి వచ్చిండు అంటే 5 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పి ఆయన ఒప్పేయండు. మనకి ఇలా ఆదిలాబాద్ గెలుస్తే అవకాశం ఉంది, నిజామాబాద్, కరీంనగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరిలో కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. భువనగిరిలో కాంగ్రెస్ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసి పైసలు పంచితే తప్ప అక్కడ సునాయాసంగా బూర నరసయ్య గౌడ్ గారిది కనబడుతుంది. 3.5 లక్షల ఓట్లు గౌడ్స్ ఉన్నారు, 3.5 లక్షల ఓట్లు వీళ్ళున్నారు, యాదవ్స్ ఉన్నారు.
ఇక అది ఎటు పోయేది లేదు. అక్కడ ఒకవేళ కాంగ్రెస్ గెలిచిందంటే డబ్బులు పోలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోమ్ మినిస్టర్ రాకపోతే ఇక్కడ గెలవకపోతే అని చెప్పొచ్చు. నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అయిందంటే నెరేటివ్ బిల్డ్ చేయడంలో దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ అనే నెరేటివ్ అసెంబ్లీలో బిల్డ్ చేసింది. దొరల తెలంగాణ పోవాలి, ప్రజల తెలంగాణ రావాలి, దానిలో కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చింది. ఇక్కడ నెరేటివ్ ఏమైందంటే ఈ 6 నెలల కాలంలో వీళ్ళు ప్రజలను పక్కకు పెట్టి కాళేశ్వరము ఫోన్ ట్యాపింగ్ ఈ రెండే పట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ రెడ్లకు సంబంధించినటువంటి కాళేశ్వరం స్కామ్ జరిగింది అనే విషయం చిన్న పిల్లోడికి కూడా తెలుసు, అందుకనే కేసీఆర్ ఒడగొట్టిరు. మీరు 6 నెలలు చేయాల్సిన అవసరం లేకుండే. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు అదే పాడిందే పాట పాసిపట్ల దాస అని చెప్పేసరికి కొత్త నెరేటివ్ బిల్డ్ చేయలేకపోయారు. లాస్ట్ మినిట్ లో రిజర్వేషన్లు తీసేస్తారు. బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇది అగ్రవర్ణ పార్టీ అంటే బీసీలకి టికెట్లు బీజేపీ ఎక్కువ ఇచ్చింది. ఇవాళ బీజేపీ అత్యధికంగా బీసీలకు టికెట్లు ఇచ్చింది. మీరు ఒకవైపు బీజేపీనేమో అగ్రవర్ణ పార్టీ మనువాద పార్టీ అని చెప్తే బీసీలకి బీజేపీ టికెట్లు ఎక్కువ ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు అందరికి ఇచ్చింది. ఇలా కొండా విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇచ్చింది, రఘునందన్ రావుకి టికెట్ ఇచ్చింది, ఈటల రాజేందర్కి టికెట్ ఇచ్చింది, బూర నర్సయ్య గౌడ్కి టికెట్ ఇచ్చింది, ముదిరాజులకు ఇచ్చింది, మునూరు కాపులకు ఇచ్చింది, గౌడ్లకు ఇచ్చింది. ఇట్లా ఇంకోటి లక్ష్మణ్ గారికి పార్లమెంట్ కమిటీ హైయెస్ట్ బోర్డు ఇచ్చింది. వాళ్ళు 27 మంది బీసీ మంత్రులను చేశారు. దీంతో అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా అరే వీళ్ళు టీఆర్ఎస్ అంటే వెలమల పాలన, ఈ 6 నెలల కాలంలో రేవంత్ రెడ్డి రెడ్డి పాలన దిశగా అడుగులు వేస్తున్నాడు, రెడ్డి రాజ్య స్థాపన కోసం అడుగు కట్టుకున్నాడు తప్ప ఈయన రాహుల్ గాంధీ చెప్పే సామాజిక తెలంగాణ వేరు, ఈయన చేసేది వేరే అనడంతో బీసీలంతా కూడా ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో బీసీలు మొత్తం కూడా బీజేపీ వైపు పోలరైజ్. ఇవాళ ఎందుకు ఇవాళ బీజేపీ ఇంత అండర్ కరెంట్ ఉంది అంటే ఒకటి మోడీ, ఒకటి దేశ రక్షణ, సేఫ్టీ. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ బాంబులు పేలలే, ఎక్కడ గోకుల్ చాట్ లాంటి అల్లర్లు జరగలే, ఎక్కడ బాంబే తాజ్మహల్ హోటల్ మీద జరిగినట్టు జరగలే. ఇంటర్నల్ సెక్యూరిటీ ఒకటి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఒకటి. దేశం యొక్క ప్రైడ్ బయట ఎన్ఆర్ఐస్ కానీ ఇంటలెక్చువల్ సర్కిల్స్లో, ఎకనామికల్ ఫోరమ్స్లో ఇండియా అనేది ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతుంది అనేది వచ్చింది. అందుకనే నెరేటివ్ పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పోతాయని చెప్తే మీరేమో మీ కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో మీకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోయే, పార్టీ పదవులు ఇవ్వకపోయే, ఎమ్మెల్సీలు ఇవ్వకపోయే, ఎంపీలు ఇవ్వకపోయే, అప్పటికి పంచాయతీ ఎలక్షన్లు కూడా పరుగులు ఎడుతుండే. మీరు ఇట్లనే పోతే ఇలా ప్రతి ఊర్లో బీసీ వాదము సామాజిక తెలంగాణ అనేది వచ్చింది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు తగ్గినాయి, ఎందుకు బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది అనేది మీరు సైంటిఫిక్గా అనాలిసిస్ చేయండి. ఒక కోదండరామ్ సారో, ఒక ఎల్ఐఏ, ఒక మల్లయ్య పిలిస్తే కాదు. తెలంగాణ సమాజంలో పోరాడిన ప్రతి ఒక్కడు కేసీఆర్ని ఎదిరించాలని కొట్లాడినాడు. అన్ని వర్గాలను పిలవండి, అన్ని కులాలను పిలవండి. ముఖ్యంగా అత్యంత దారుణంగా నష్టపోయింది ఉద్యమకారులే. ఏ తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని కొట్లాడిన ఉద్యమకారులు ఇవాళ అనాథాల కన్నా దారుణంగా ఉన్నారు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. నిన్నగాక మొన్న కొలిశెట్టి రామదాస్ గారు 69 ఉద్యమం స్టార్ట్ చేసిన ఆయన చనిపోతే కనీసం ఇంతవరకు ఒక రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. 69లో ఇల్లందులో మా ఉద్యోగాలు మాకు కావాలని తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన ఆయన కొలిశెట్టి రామదాస్ గారు చనిపోతే తెలంగాణ సమాజం ఇంతవరకు పట్టించుకోలేదు. ఏం సమాజం, ఏం దిక్కులేని పార్టీలు ఇవి. ఏ తెలంగాణ 1200 మంది ఉద్యమకారుల చావుల మీద వచ్చిన కేసీఆర్ పట్టించుకోడు. సామాజిక తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటున్నామన్న రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటిది. ఏ తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన కొలిశెట్టి రామదాస్ గారు హైదరాబాద్లో చనిపోతే కనీసం ఇంతవరకు పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వాలకి తెలంగాణ సోయి లేదు. తెలంగాణ సోయి లేని ప్రభుత్వాలకి కర్రు కాల్చి వాత పెడతాం. అమరవీరుల ఆత్మ సాక్షిగా చెప్తున్నాం, ఖచ్చితంగా సామాజిక తెలంగాణ వచ్చే వరకు ఈ ప్రభుత్వాలను వెంటాడుతాం, వేటాడుతాం, ఎంతకైనా తెగిస్తాం. మీరు మాకు గుర్తించి గౌరవం ఇస్తే మేము మా వాటా వచ్చే వరకు సమాజంలో మా వర్గాల వాటా, ఉద్యమకారులు కానీ, అమరవీరుల కుటుంబాలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు 2,67,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తామని చెప్తాడు. ఈ రోజు వరకు నేను సైంటిఫిక్గా చూసిన టీఎస్పీఎస్సీ ద్వారా కేవలం 3 నోటిఫికేషన్లు వస్తే, ఒకటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆల్రెడీ 2022లో వచ్చింది. అదే 750 పోస్టులతో టీఎస్పీఎస్సీ ఇచ్చింది. కొత్తగా ఒక్క పోస్టు పెరగలే, అది పాత నోటిఫికేషన్, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్. గ్రూప్ 1లో 700 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇంకో 50 ఉద్యోగాలు పెంచారు. రేవంత్ రెడ్డి వచ్చినాక 50 ఉద్యోగాలు గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 3 కూడా 2022లో వచ్చిన నోటిఫికేషన్. ఈ 3 నోటిఫికేషన్స్ మాత్రమే వచ్చినాయి ఇప్పటి వరకు. మొన్న ఎన్టీవీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఎవరో రిపోర్టర్ అడిగితే నీకేం తెలుసు కూర్చో, అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసినాం, ఒక టీఎస్పీసీ చైర్మన్ గా ఇచ్చిండు, మొత్తం జాబ్ క్యాలెండర్ వచ్చేసిందని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ అనేది ఏ సంవత్సరము ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము, ఎప్పుడు ఎగ్జామ్ పెడతాము, ఎప్పుడు ఇంటర్వ్యూ పెడతాము, మొత్తం ఈ 5 సంవత్సరాల్లో మేము నింపాలనుకున్న వేకెన్సీస్ ఎన్ని, ఫైనాన్షియల్ అప్రూవల్ ఎంత వచ్చింది, బడ్జెట్ ఎంత వచ్చింది, మీ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఎంత వచ్చిందని చెప్పాలి. ఈ రోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు కదా,
ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఉద్యోగాలు నింపాలనుకుంటున్నారు, వాటికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఎప్పుడు తీసుకున్నారు, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఎప్పుడు తీసుకున్నారు, గ్రూప్ 1లో ఎన్ని ఖాళీలు నింపుతారు ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం ఎన్ని నింపుతారు, గ్రూప్ 2లో ఎన్ని నింపుతారు, గ్రూప్ 3లో ఎన్ని నింపుతారు, గ్రూప్ 4లో ఎన్ని నింపుతారు, మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి 25,000 పోస్టులు లాస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉండే, మీరు ఇచ్చేది 11,000కే. మెగా డిఎస్సి కాదు, అది మైక్రో డిఎస్సి. ఇంకా 14,000 పోస్టులు మీరు పాత ఇయ్యలే. అదే విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు జీవో నెంబర్ 46 బాధితుల్ని పిలిచి మాట్లాడిన వాళ్ళు 30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ఎగ్జామ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం, వాల్యుయేషన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వాళ్ళ రిజల్ట్ ఎలక్షన్ కోడ్ వల్ల వచ్చినాక వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అంతే. మీరు అట్లా చెప్పడం తప్పు. 30,000 ఉద్యోగాలు అపాయింట్మెంట్ లేట్ చేయకుండా ఇచ్చారు, హ్యాట్స్ ఆఫ్. కానీ 30,000 ఉద్యోగం వచ్చిన 3 నెలల్లోనే ఇచ్చినామని చెప్తే కేసీఆర్ ఇట్లాంటి అబద్ధాలు చెప్తే పాతాళంలోకి పోయిండు. మీరు సోయిలోకి రండి, మాట్లాడేటప్పుడు 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఆ పిసిసి ప్రెసిడెంట్ వదిలిపెట్టండి. మీకు ఎంతసేపు ముఖ్యమంత్రి పోస్ట్ మాట్లాడట్లేదు, పిసిసి అధ్యక్షుడిగానే మాట్లాడుతున్నారు. రేవంత్ అన్న అర్జెంట్ గా పిసిసి పోస్ట్ రిజైన్ చేయదు. ఎందుకంటే పిసిసి పోస్ట్ గా మాట్లాడే మాటలు నీలో ఇంకా పోలే. తొక్కుతా, పండబెడతా, పేగులు మెడలో వేస్తా, నారదీస్తా, చెడ్డి ముడ్డి మాట్లాడితే చెడ్డీలు అంటావు. అన్న పిసిసి ప్రెసిడెంట్ గా నువ్వు అద్భుతమైన పోరాటం చేసినావు, నీకు హ్యాట్స్ ఆఫ్, లాల్ సలాం. బట్ ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ డామినేట్ చేస్తున్నాడు. కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ వదిలేసి నీ పాలనకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు ఇవ్వడానికి తెలంగాణ సమాజం రెడీగా ఉంది. నాకేం ఈగో ప్రాబ్లం లేదు, నువ్వు ఉండాలి, యువకుడు ఉండాలి, కేసీఆర్ చేసిన అక్రమాలన్నీ బయటికి రావాలని కోరుకుంటున్నాం. ఆ నయీం స్కామ్ బయటికి రావాలి, అదేవిధంగా డ్రగ్స్ స్కామ్ బయటికి రావాలి, ధరణిలో మింగిన 25 లక్షల ఎకరాల భూములు ఎవరు మింగిలో రావాలి, ట్యాపింగ్ కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి పాత్ర బయటికి రావాలి, కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమ ఆస్తులు అన్నీ కూడా వేలం వేసి ఆ వేలము తెలంగాణ బడ్జెట్ చేయాలని నిండు హృదయంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఫెయిల్యూర్స్ విషయంలో చాలా విషయాలు చెప్పారు కదా. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరాతి ఘోరంగా దెబ్బతింటుందనేది చాలా సర్వేలో చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మీరు కూడా 6 నుంచి 12 ఒక విషయం చెప్తా ఉన్నప్పుడు కూడా చాలా 10కి ఏబో బీజేపీకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో 10కి అసలు ఏమీ లేనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 10 సీట్లు గెలవడానికి ఎగబాకిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫెయిల్యూర్స్ అని చెప్పేసి అనుకోవచ్చా? అసలు ఏంటి అసలు అన్ని సీట్లు బీజేపీ కారణాలు ఏంటి? అసలు ఇప్పుడు ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, చర్యకి ప్రతిచర్య ఉంటుంది, అది సహజ సూత్రం. 6 నెలల క్రితము సమాజం అంతా తెలంగాణ బీజేపీ కార్యకర్తలతో సహా ఈసారి కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెసే రావాలనుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను ఎవరు చెప్పలే, కేసీఆర్ దిగిపోవాలి, ఎవడు ఏదైనా కానీ ముందైతే కేసీఆర్ దిగిపోవాలి. కేసీఆర్ దిగిపోవాలంటే కాంగ్రెస్ ఒకటే, అందరం పనిచేసి సపోర్ట్ చేసినాం కదా. మరి ఈ 5 నెలల కాలంలో ఎందుకు మీ మీద వ్యతిరేకత వచ్చింది అనేది మీరు సైంటిఫిక్ గా సహేతుకంగా నిజంగా 10 సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు బీజేపీ పార్టీ? నాకైతే 100% నమ్మకం ఉంది. 6 సీట్లు 100% గెలుస్తుంది. ఈ స్వింగ్ ట్రెండ్ అనేది ఎవరు చెప్పినా కూడా అది కరెక్ట్ గా చెప్పలేరు. బీజేపీకి ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ రాకపోతున్నాయి. అండర్ కరెంట్ ఉందనే మాట వాస్తవం. ఎందుకంటే ఖమ్మంలో బీజేపీ గుర్తు కూడా తెలియని ట్రైబల్ ఏరియాస్ లో ఉంది. ఖమ్మం కమ్యూనిస్టుల కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట, బీజేపీ కార్యకర్తలు కూడా ఉండరు. బీఆర్ఎస్ లాంటి పార్టీ అలాంటి చోట బీజేపీ అలా సెకండ్ ప్లేస్ లోకి వచ్చే అవకాశం ఉందంటే, పెద్దపల్లి లాంటి చోట కూడా బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చిందంటే, కమ్యూనిస్టులు, నక్సలిజము, సింగరేణి కార్మికులు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్న చోట కూడా ఇక బీజేపీని ఆపడం ఎవరి వల్ల కాదు. ఒక సీట్ ఎక్కువ రావచ్చు, ఒక సీట్ తక్కువ రావచ్చు, కానీ ఓట్ల శాతం అనేది ఇక అది జైత్రయాత్రే ఉంటుంది. మోడీ, అమిత్ షాని తొక్కడం అంటే వాళ్ళు మామూలుగా ఉండరు. మీరు సమాజంతో ఉండి, సామాజిక న్యాయంతో ఉండి, ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, విద్యార్థులని, నాకే అన్ని తెలుసు, ఈ మధ్య అడ్వైజర్స్ చెప్తున్నారు. నాకు బాగా క్లోజ్ ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఒక 2-3 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వడానికి వెళ్ళిరట. వెళ్తే మాకు వేం నరేందర్ రెడ్డికి చెప్పమని చెప్పిరట. వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయనకి సలహాలు ఇవ్వకంటారు. ఆయన ఎవరి మాట వినడు, ఆయన టీవీలలో చెప్పేది వేరు, ఆయనకి ఎవరు చెప్పడం, ఆయనకి అన్ని తెలుసు, ఆయనకి తెలియదు ఏమి అంటే కేసీఆర్ గారి బాటలోనే నువ్వు కూడా పోదాం అనుకుంటున్నావే. నేను ఆయన ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చేస్తే నువ్వు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్, పిహెచ్డి పొలిటికల్ సైన్స్ చేద్దాం అనుకుంటున్నావే అన్న. వద్దన్న, కేసీఆర్ బాటలో పోవాకు. నువ్వు వయసులో చిన్నోడివి, నీ చదువుకున్న చదువు, నీ ట్రాక్ రికార్డుతో పోలిస్తే చాలామంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. వినడం మంచిది, ఎంత అనుకోకుంటే అంత మంచిది. మనం ఆ బాడీ లాంగ్వేజ్లో ఆ పిసిసి ప్రెసిడెంట్ చంపేసాయి. ఫస్ట్ ఆ పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ వాడు ఇచ్చేసాయి. నువ్వు ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ, ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ నేనే, నాకే, నేను మాత్రమే, నాకే అన్ని తెలుసు అనుకుంటే నేనే అన్నోడు ఎవడైనా ఈ భూమిలో కలిసిపోయాడు. నేను కాదు, మనము, మనది, మన ప్రభుత్వము, మన పాలన, మన తెలంగాణ అనే భాష మార్చుకో. ఖచ్చితంగా నువ్వు కేసీఆర్ మీద కొట్లాడినందుకు హ్యాట్స్ ఆఫ్.
బట్ నువ్వు మాట్లాడుతున్న భాష అది అపరిపక్వత, అజ్ఞానము, అసహనము, అభద్రతకి సూచిక. కాబట్టి ఒక తమ్ముడుగా నేను చెప్తున్నా, నీలో అభద్రత అవసరం లేదు. నీ ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతా అంటే నేనే ఫస్ట్ వచ్చి రాయితో కొట్టి చంపుతామండి. నీ ప్రభుత్వాన్ని ఎవడు కూలగొట్టాడు? నీ ప్రభుత్వం ఉంటుంది. నాదెండ్ల భాస్కర్ రావు ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్ రావు ఎట్లయితే కూలగొట్టిండో అప్పుడు ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చారు. నువ్వు ప్రజలతో ఉండు, 3.5 కోట్ల మంది రాళ్ళు పట్టుకొని వస్తారు. నువ్వు ప్రజలతో కాకుండా ఈ వాడు మన దానం నాగేందరో, లేకపోతే ఆయన కేశవరావు, బొంతు రామ్మోహన్, కడియం శ్రీహరో, వాడు డబ్బులు సంచులు ముట్టుకున్న కరప్షన్ చేసిన టీఆర్ఎస్ వైరస్ ని పీపీఈ కిట్ తెచ్చుకున్నాడు. వైరస్ తెచ్చుకునేటప్పుడు పీపీఈ కిట్ వేసుకోవాలి. ఈ టీఆర్ఎస్లో పనికిరాని వైరస్ అంతా తెచ్చుకొని ఇలా రేవంత్ రెడ్డి అన్నకి నెగిటివ్ ఎక్కడొచ్చిందంటే టీఆర్ఎస్ రిజెక్టెడ్ పీసులు తెచ్చుకున్నాడు. కేశవరావు వల్ల 100 ఓట్లు వస్తాయా? బొంతు రామ్మోహన్ వల్ల 10 ఓట్లు వస్తాయా? దానం నాగేందర్ ఏమన్నా ప్రజల్లో బలం ఉన్నోడా? నువ్వు తెచ్చుకునేది ప్రజాబలం ఉన్నోడు తెచ్చుకో. నీకేమైనా కష్టం వస్తే ప్రజలకు చెప్పు, మేము నిన్ను కాపాడుకుంటాం. నీ ప్రభుత్వానికి ఏదైనా మోడీ, అమిత్ షానో, కేసీఆర్ కూలగొట్టాలనుకుంటే ఇగో ఇట్లా కుట్రలు చేస్తున్నారని బయటకు పెట్టు. మొత్తం ఉస్మానియా విద్యార్థులంతా నీ ఇంటి దగ్గర ఉంటాం. కాబట్టి అన్న, నువ్వు స్పీడ్గా పోతున్నావు, చాలా అగ్రెసివ్గా పోతున్నావు, మంచిగా పోవాలని కోరుకుంటున్నాము. నీ మీద ఎటువంటి కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు. నువ్వు యంగ్స్టరు, మా అందరికీ మంచి ఉద్యమకారుడు ఉన్నావు. తెలంగాణ సోయి తెచ్చుకో జరా. ఆ చంద్రబాబు నాయుడు నుంచి బయటకు వచ్చేసి ఈ రాధాకృష్ణమూర్తి, లేకపోతే ఆ టీవీ5 వీళ్ళు ఎవరు నేను కాపాడలేరు. తెలంగాణ ఉద్యమంతో వచ్చింది తెలంగాణ. రాధాకృష్ణమూర్తి నిన్ను సీఎం చేయలే, టీవీ5 కూడా సీఎం చేయలే, ఖమ్మంలో ఉన్న సీఎం చేయలే. లాబీని పెట్టుకుంటే వ్యాపార లాబీ. నువ్వు తెర వెనుక వాటిని వాడుకో. తెలంగాణ ప్రజలను నమ్ముకో, తెలంగాణ ఉద్యమకారులను నమ్ముకో. నేను ఒక రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. నువ్వు మొన్న టీవీ9లో ఇచ్చిన ఇంటర్వ్యూ మండవ వెంకటేశ్వరరావు, సోనియా గాంధీ గారు అంటే నాకు ఫోన్ చేసి చెప్పిరట, మీరు కుటుంబాలకు టికెట్ ఇవ్వద్దు, పొంగులేటి కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు, ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వర కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు, బట్టి కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేసిరో లాయలిస్టుకు టికెట్ ఇవ్వండి అంటే, ఈయన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు ఖమ్మం జిల్లాలో ఎవరు లేరని చెప్పి నిజామాబాద్కు చెందిన మండవ వెంకటేశ్వరరావు, ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, ఆయన తీసుకొచ్చి ఖమ్మం జిల్లా మీద రుద్దుదామని ట్రై చేసిండట. నాకు మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి, లోపల ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. నువ్వు కుట్రలు కుతంత్రాలు ఏం చేయట్లేదు, లోపల ఉన్నట్టు మాట్లాడుతున్నావు. కొంచెం అక్కడక్కడ సరి చేసుకో, నువ్వు మంచిగా పరిపాలన చేస్తావు, మాకు నమ్మకం ఉంది. ఇంకా నువ్వు కూడా అదే దొరల బాటలో పోతా అంటే దొరలకు ఏమవుతుందో నీకు తెలుసు. నువ్వు దొర కాదు, నువ్వు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినావు. 150 రూపాయలతో కొండారెడ్డిపల్లి నుంచి వచ్చినోడివి. నువ్వు మధ్యతరగతి ఒక ఆర్టిస్ట్గా, ఒక పెయింటర్గా, ఒక BA చదువుకొని ఏవీ కాలేజ్లో ఎంత కష్టపడ్డావో మా అందరికీ తెలుసు. నీలాంటోడు ముఖ్యమంత్రి కావడం యూత్కి ఇన్స్పిరేషన్. అంటే ఇలాంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనేది భవిష్యత్తు రాజకీయాలకు ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ అలానే కొనసాగాలని, సామాజిక తెలంగాణ కోసం పనిచేయాలని, వెలమ దొరలు పోయి రెడ్డి దొరలు వచ్చే పెంక మించి పొయ్యిలో పడ్డట్టు కాకుండా రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని ఆశిస్తూ, జరగాలని కోరుకుంటూ, రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక కులగణన చేయకపోతే, మా లెక్కలు తీయకపోతే మీ బొక్కలు బయట పెడతాం బిడ్డ, కాసుకోండి అని చెప్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే జర్నలిస్ట్ విఠల్ గారు చాలా సంచలనమైన విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణలో ఈ పంచాయతీరాజ్ ఎన్నికల్లో భాగంగా ఒక నిర్ణయం తీసుకున్నాక బీసీ సివిల్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత షార్ట్ గ్యాప్లో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం గల కారణాలు, బీజేపీ పుంజుకోవడం కారణాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే విఠల్ గారితో ఇది లేటెస్ట్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.